ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ని దారుణాతి దారుణంగా దుర్భాషలు అవమానించినటువంటి పత్రికా ఛానల్ ఏదన్నా ఉందంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపరే. వాళ్ళ కుటుంబాన్ని గురించి గానీ, మొత్తం అసలు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందే ఆంధ్రజ్యోతి. ఇప్పుడు అదే అర్జెంట్‌గా పవన్ కళ్యాణ్‌కి సేవియర్ లాగా కనిపించాలన్న ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే రేపు పొద్దున చంద్రబాబు పరిస్థితి బాగోకపోతే పవన్ కళ్యాణే భవిష్యత్ నాయకుడైతే తమకి ఇబ్బంది అన్నటువంటి ఉద్దేశంతో జాగ్రత్తగా గేమ్ నడుపుతోంది. అందుకోసమనే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తెలుసు అంత సైలెంట్‌గా చూసి చూడనట్టు పోతూ ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి జనసేనకి గ్లాసు సింబల్ అన్నటువంటిది కామన్ సింబల్ జాబితాలో చేరిందనేది పత్రిక తెలుసు కదా. కామన్ సింబల్ అంటే ఎవరైనా అడగచ్చు అన్నటువంటిది. అయితే జనసేన మా వాళ్ళకి వరకు అది ఇవ్వాలి అంటే ఓకే, మీ వాళ్ళ వరకు ఇస్తామంది. అప్పుడు పత్రిక ఏం రాయాలి? జనసేన పోటీ చేసే చోట్ల వాళ్ళకు వస్తుంది, మిగతా చోట్ల ఎవరికైనా ఇస్తారు అన్నది. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నా డిబేట్లలో కూడా ఇదే జరిగింది. ఇంతకుముందు దీని మీద చర్చ కూడా చేసాం మనం. అదే సందర్భంలో వీళ్ళ వీడియోలు చేసాం, వాళ్ళది చేసాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమైంది? తాజాగా గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించారు. అంటే వీళ్ళ అసలు తెలివితేటలు ఏంటంటే వీళ్ళు వేసిన వ్యూహం. ఇలా వార్త రాసినప్పుడు మనం ఏం చేస్తాం? ఏ సింబల్స్ 3 సింబల్స్ని ఎంపిక చేసుకోవాలి, అందులో ఒకటి ఇస్తారు. ఇది అసలు ఎంపిక చేసుకోకుండా ఉంటారు కదా. అప్పుడు మిగతా 3 వేరే అడిగితే అయిపోతుంది కదా. ఇలా వేసింది జ్యోతి, కానీ అది కాస్త ఫలించలా.